భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా రూపొందుతున్న నితేష్ తివారీ దర్శకత్వంలోని రామాయణం రోజు రోజుకు అంచనాలను పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ రెండు భాగాల మహాకావ్యం కేవలం భారీ బడ్జెట్తోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ప్రచార వ్యూహంతో కూడా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో కీలక అప్డేట్ బయటకు రావడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. సినిమా విడుదలకు ముందే వందల కోట్ల రూపాయలను కేవలం ప్రమోషన్స్ కి ఖర్చు చేయనున్నట్లు ప్రచారం జరుగుతూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజా నివేదికల ప్రకారం హాలీవుడ్ దిగ్గజ సంస్థ సోనీ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యమై ప్రపంచ వ్యాప్తంగా సినిమా పంపిణీ బాధ్యతలను చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా రామాయణం కేవలం భారతీయ మార్కెట్కే పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో విడుదల కానుంది. ఆచి చికెన్ మసాలా హాలీవుడ్ చిత్రాలకు అనుసరించే గ్లోబల్ రిలీజ్ మోడల్ ను ఈ సినిమాకు కూడా అమలు చేయాలనే ప్రణాళికతో సోనీ ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఈ వార్తలో అత్యంత ఆసక్తికరమైన అంశం ప్రమోషన్ బడ్జెట్. నివేదికల ప్రకారం అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాల కోసం సోనీ పిక్చర్స్ ఒక్కటే సుమారు 235 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. దీనికి నిర్మాతలు మరో 140 కోట్ల రూపాయలు జోడించనున్నారని తెలుస్తుంది. ఇలా మొత్తం ప్రమోషన్ ఖర్చు 375 కోట్ల రూపాయలకు చేరుతుందని ప్రచారం సాగుతుంది. భారతీయ సినిమా చరిత్రలో ప్రచారం కోసం ఇంత భారీ మొత్తాన్ని కేటాయించడం అరుదైన విషయంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ప్రేక్షకులకు భారతీయ ఇతిహాసాన్ని అత్యున్నత స్థాయిలో పరిచయం చేయాలన్న లక్ష్యంతోనే ఈ భారీ వ్యూహం రూపొందించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు మేకర్స్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన శాన్ డియోగో కామిక్ కాన్ వేదికపై కూడా రామాయణం ప్రత్యేక ఆకర్షణగా నిలవడం దీనికి నిదర్శనగా చెప్పొచ్చు. టెక్నికల్ పరంగానూ ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, ఐమాక్స్ ఫార్మాట్, ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏ రెహమాన్, హన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందించడం వంటి అంశాలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను సృష్టించాయి. ఇక అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రైలర్ కూడా నిన్న విడుదల కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా పడింది. దీనికి గల కారణాలపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి ట్రైలర్ పైనే ఉంది. ఎందుకంటే ఇంత భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందో తొలి సంకేతం ట్రైలర్ ద్వారానే తెలుస్తుంది. ప్రపంచానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ చివరకు భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాస్తుందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.